ప్రిన్సమ్మా బయటికి వెళ్ళండి రా, త్వరగా రా. పప్ప మనల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్తా అన్నాడు. మనకు నచ్చినవి అన్నీ కొనుక్కుందాం చక్కగా. రిబ్బన్లు ఒకటేనా, చక్కగా రబ్బర్ బ్యాండ్లు కొనుక్కుందాం. ఎగ్జిబిషన్ లో దొరికే పెద్ద అప్పడం ఉంటది కదా, అది కొనుక్కుందాం. రంగుల రత్నం ఎక్కుదాం, చక్కగా ఎంజాయ్ చేసేద్దాం. సరేనా? దా పౌడర్ వేస్తాను. నీకేం కావాలి? నీకు ఏం కావాలి? అమ్మకి అన్ని కావా? నువ్వు ఎక్కుతాయా? అమ్మో ఇవి ఒకటి ఇష్ట చెప్తుంది. ఏంటి పప్ప ఇంకా రాడు? ఫోన్ దేమా, ఫోన్ చేద్దాం ఒకసారి. హలో, ఏంటండి ఇంకా రారు? టైం అవుతుంది, తొందరగా రండి. రెడీ అయి ఉన్నాం మేము. ఏంటండి లేటు? ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వచ్చేసినాం మేమైతే. బాహుబలా ఎగ్జిబిషన్కి నేను చెప్పా ఆల్రెడీ. అంటే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా, ఫ్రెండ్స్ అమ్మతోని వినే ఉంటారు. సో మొత్తానికైతే మేము వచ్చేసినాం బాహుబలి ఎగ్జిబిషన్కి. స్టార్టింగ్లోనే ఏనుగులు ఉన్నాయి, మస్తున్నాయి అనమాట, పెద్ద పెద్ద ఏనుగులు. బ్యాక్గ్రౌండ్ అదే బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను చూడరి. చూస్తున్నారుగా ఎంత బాగుందంటే సెట్ చాలా బాగుంది. బయట ఏనుగులను చూసి చాలా ఎక్స్పెక్ట్ చేసి లోపలికి వెళ్ళాను. అంటే ఇలాగే విగ్రహాల్లాగా ఉంటాయేమో థీమ్స్ అన్నీ, అక్కడ సినిమాలో జరిగిన స్టోరీస్ అన్నీ ఇలా విగ్రహాలు పెట్టేసి మనకు స్టోరీ వివరిస్తారేమో అనుకున్నాను. కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అదేంటనేది లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎగ్జిబిషన్ కదండి, పాటలు పెట్టేశారు, కాపీరైట్స్ వస్తాయన్న ఉద్దేశంతో ఇంకా వాయిస్ ఓవర్ అయితే నేను ఇస్తున్నాను. ఇక్కడ పెద్దవాళ్ళకి వచ్చేసి టికెట్ 60 రూపీస్ అనమాట. 3 years అబోవ్ వాళ్ళకు కూడా తీసుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది బయట సెటప్ అదంతా. ఇది విజయవాడలో చుట్టుకుంట దగ్గర అండి. ఎగ్జిబిషన్ వచ్చేసి పెద్దగా ఏం లేవండి స్టాల్స్, కొంచెం కొంచెంగానే ఉన్నాయి. కానీ ఎగ్జిబిషన్ అన్న ప్రతిసారి మా నాన్న మమ్మల్ని తీసుకెళ్ళిన ఎగ్జిబిషనే గుర్తొస్తుంది. మీకు చెప్తే నమ్ముతారో లేదు కానీ నా 8th క్లాస్ వరకు నేను వెళ్ళిన ఎగ్జిబిషన్స్ 2 ఎగ్జిబిషన్స్ అంటే మేము గుజరాత్లో సూరత్లో ఉండేవాళ్ళం అనమాట. బ్రతుకుదెరువు కోసం వెళ్ళిన వాళ్ళం కదండి, ఎక్కువగా ఖర్చులు అవి పెట్టేవాళ్ళు కాదనమాట. ఓన్లీ స్టడీస్ మీదే. ఎప్పుడో వారానికి 2 వారాలకు ఒకసారి కొనుక్కోవడానికి 5-10 ఇస్తేనే గగనం అనమాట. రూపాయి 2 రోజులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయిలేండి. కానీ మేళా అనేవాళ్ళం ఎగ్జిబిషన్ని. సో అక్కడికి తీసుకెళ్తే మాత్రం నా సంతోషానికి అవధులు లేవన్నమాట. అంటే ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి కనీసం తిరణాలని చెప్పేసి ఊళ్ళో గుడి దగ్గర జరిగే జాతరలన్నా ఉండేవి, కానీ మాకు అది కూడా ఉండేది కాదు. జస్ట్ సమ్మర్లో వచ్చేవాళ్ళం. సమ్మర్లో కూడా ఎటువంటి తిరణాలు అలాంటివి జరిగేవి కాదు. ఎగ్జిబిషన్స్ అంటే నాకు చాలా గొప్ప అండి. నేను 9th 10th కూడా మా నాన్నమ్మ దగ్గర ఉన్నాను అన్నాను కదా. సో మా నాన్నమ్మ తాతయ్య దగ్గర ఉండి చదువుకున్నప్పుడు శివరాత్రి అప్పుడు జరిగిన జాతరలకి ఎంత పొంగిపోయేదాన్నో. నేను చెప్తుంది మీరు నమ్మండి నమ్మకపోండి, చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను. ఎగ్జిబిషన్ అంటే ఎంత చిన్నది పెట్టినా కూడా ఖచ్చితంగా వెళ్తాను. మీరు చూసే ఉంటారు నా పాత వీడియోస్లో. పాత ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలిసిద్ది. ప్రతి చిన్న ఎగ్జిబిషన్ని అండ్ డ్వాక్రా బజార్లను కూడా వదలకుండా వెళ్ళి చూసొస్తాను అనమాట. ఇదిగోండి, ఇది అంతా సెట్. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అంటే విగ్రహాలు ఉంటాయి, లేకపోతే ఏదన్నా కార్డ్బోర్డ్ అట్ట బాక్సులతో ఉంటుంది అనుకున్నాను. కానీ జస్ట్ ఫ్లెక్స్లా పెట్టారు. ఓన్లీ కట్టప్ప ఒకటే విగ్రహం ఉంది, మిగిలిన అంతా జస్ట్ కార్డ్బోర్డ్ షీట్స్ అనమాట, ఫ్లెక్స్లా ఉన్నాయి. అంత ఇదేమనిపించాలి. మమ్మల్ని గురించి తప్పుగా అర్థం చేసుకున్న 4-5 గురించి చెప్తున్నానండి, అందరికీ కాదు. పైన మేము ఏదో వీడియోస్ వ్యూస్ కోసమే సెటప్ చేసుకొని ఇల్లు కట్టామంటున్నారు. మీరు పల్లెటూరులో ఉండి లేరేమో, మీకు తెలియదేమో. కానీ పల్లెటూరులో సమ్మర్ వచ్చిందంటే ఎప్పుడు ఇంటి ముందు పందిర్లు లేని వాళ్ళు కూడా మంచిగా తాటాకులు వేసేసుకొని పందిర్లు వేసుకుంటారు. సో నేను అదే ఉద్దేశంతో మా ఆయనతోనంటే పైన పందిరి ఏమంటే ఆయన మాకు సమ్మర్ అని చెప్పేసి ఆ గుడిసెలాగా వేసాడనమాట. మేము ఇంతకుముందు ఖాళీ చేసి వచ్చిన ఇల్లు అపార్ట్మెంట్
అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం. అది చాలా చల్లగా ఉండేది, దాని అవసరం ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఏంటంటే అవకాశం ఉంది కాబట్టి, మా ఆయన చేయగలడు కాబట్టి ఆ బ్యాంబో స్టిక్స్తోనే ఆ హౌస్ అనేది నిర్మించారు. ఎలాగో ఇల్లు ఉంది కదా, చాలా బాగుంది. మేము పల్లెటూరి వాతావరణాన్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మీకు ఆ వీడియోస్లో చూపించి కొంచెం ఏమంటారు మిమ్మల్ని కూడా సంతోషపరచాలి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి అక్కడ వీడియోస్ తీయడమే, అంత మించి ఉద్దేశం ఏం లేదండి. ఇప్పుడు వచ్చిన వ్యూసే మాకు పాత వీడియోస్ కూడా వచ్చే వ్యూస్, ఇప్పుడేం కొత్తగా ఎక్కువేం వ్యూస్ ఏం రావట్లేదు. సో తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళకి మరొకసారి చెప్తున్నాను, మేమైతే జెన్యున్గానే మేము ఎలా ఉంటామో అక్కడ వండుకొని తింటున్నాం, అక్కడ ఏం నటిస్తున్నాం మీకు ఏం అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా కాన్సెప్ట్లో అనుకొని చేస్తున్నాము. అండ్ ఒక్క రోజులో హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తారా అని చెప్పేసి అని అంటున్నారు. మా బాబాయ్ వాళ్ళు కూడా పని చేసుకునే వాళ్ళే అనమాట, ఇద్దరు బాబాయ్ పిన్ని ఇద్దరు జాబ్స్ చేస్తారు, సెలవులు ఇయ్యరు. జాబ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది, అర్జెంట్ పని ఉంది కాబట్టి పని చూసుకొని ఆ ఒక్క పూట భోజనం చేసి వెళ్ళారు వాళ్ళు. సో తెలియదేమో కానీ తప్పవు, దూరంగా ఉన్నారు కాబట్టి ఊర్లోకి రావాలి, చేసుకోవాలి, వెంటనే వెళ్ళిపోవాలి. సో ఆ విషయం పరంగా కూడా తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇంకా చాలామంది మాత్రం చాలా పాజిటివ్ కామెంట్స్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎగ్జిబిషన్ విషయానికి వస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. స్టాల్స్ తక్కువగా ఉన్నాయి, ఉన్న స్టాల్స్ మాత్రం పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. ఈ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం లేడీస్ ఎవ్వరూ వదులుకోరు కదా, ఖచ్చితంగా ఫుల్గా కొనేస్తారు కదా. కానీ ఎక్కువ తక్కువ కొనొద్దని డిసైడ్ అయిపోయాను. ప్రిన్స్ పాప కోసం అదిగో బటర్ఫ్లై క్లిప్స్ ఉంటే తీసుకున్నాను, చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇవన్నీ నేను ఏం తీసుకున్నాను ఏంటనేది లాస్ట్లో అయితే యాడ్ చేశాను చూడండి. ఈ చిన్న చిన్న వాటిలోనే చాలా పెద్ద పెద్ద సంతోషాలు ఉంటాయి. నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రిన్స్ అమ్మ ఏంటంటే తనకు నచ్చినవన్నీ తను ఏరుకొని వచ్చింది ట్రేలో, నేను తీసి పక్కన పెట్టేశాను. ఇవైతే ఇయర్ రింగ్స్ చాలా పోస్టులు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అలా చూసున్నాను నేను. సో అవి కనపడేసరికి భలే అనిపించింది, అందుకే మీకు చూపించాను. ప్రిన్స్ అమ్మ తీసే ఐటెం ప్రతిదీ నాకు తీసుకోవాలనిపించింది. ఎందుకనంటే చిన్నగా నేను ఉన్నప్పుడు మా నాన్న అడిగితే వద్దు వద్దు అని రిజెక్ట్ చేసి జస్ట్ ఒక అప్పడం ఇంకా జామకాయలు అలాంటివి కొనిచ్చాడు, నాకు బాగా గుర్తుందనమాట. ఇంకా ఆడుకునే సామాన్లు కొనుక్కోవాలని ఆడపిల్లలకి బాగుంటుంది, కానీ మా నాన్న వద్దంటే వద్దని కొనియలేదనమాట. అందుకే ప్రిన్స్ అమ్మ అడగగానే ఖచ్చితంగా కొనిచ్చాను నేను. సో ఇప్పుడు అర్థమవుతుంది అడిగిన ఎందుకు కొనియలేదు మా నాన్న అని చెప్పేసి. ఇంకా లక్కీ పాప ఏడుస్తుంటే ఇక్కడ కార్నర్కి వెళ్ళి అయితే పాలు పట్టేశాను. అంతేనండి, తల్లిదండ్రులు అయితే కానీ తల్లిదండ్రుల మనస్తత్వం ఏంటనేది తెలీదు. వాళ్ళ ఫినాన్షియల్ పరంగా కానివ్వండి, అడిగిందల్లా కొనిస్తే పిల్లలకి అనిపించే విషయాలు కానివ్వండి అన్నీ నాకు అర్థమవుతున్నాయి. ఇంకా ప్రిన్స్ అమ్మకి చాలాసార్లు ఇలాంటి స్పెట్స్ తీసుకున్నాను, కానీ 1-2 సార్లే పెట్టుకునేది. వాటిని ఇంట్లో పెట్టుకొని ఆడుకొని పాడు చేసేది. సరే బాగున్నాయి కదా, బర్త్డే వస్తుంది కదా తీసుకుందాం అని చెప్పి చూస్తే అది గుచ్చుకుంటుందని చెప్పి వద్దంది. ఇంకా వద్దులే అని చెప్పేసి ఆపేశాను. కొంచెం జలుబు చేసిందండి, వాయిస్ ఏమైనా తేడాగా ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా మన ఇంటికి సెట్ అయ్యేలాగా అంటే కుండలు తీసుకున్నాను కదా, వాటికి ఏమైనా స్పాచులాస్ అదే గరిటెలు ఏమైనా సెట్ అవుతాయేమో అని చెప్పేసి చూశాను. ఒక్కటే తీసుకున్నాను, సెట్ అవ్వలేదు. ఈలోపు మా బాపు ఫోన్ చేశాడు. మా బాపుతో అదే చెప్తున్నా, బాపు నువ్వు తీసుకెళ్ళడం మేలకి, నాకు అడిగితే ఏం కొనియలేదు, ఇది కొని మనవరాలు అడుగుతుంది, అన్నీ కొంటున్నాను, నీదే బిల్లు, అప్పుడు నాకు కొనియలేక ఇప్పుడు నాకు కూతురు కొని అని చెప్పేసి జోక్ చేశాను. మా నాన్న కూడా నవ్వుకున్నాడు, ఇంకా గుర్తుందా బుజ్జి అని చెప్పేసి అని అన్నాడు. కానీ గుర్తుంటాయి కదండి. నాకు హ్యాపీగా ఉంది, ఈ డేస్ అన్ని నెమరేసుకుంటున్నట్టు ఇవన్నీ చెప్తా ఉంటే రేపటి రోజులో నా కూతురి వీడియోస్ అన్ని చూసినా కూడా అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఆ హ్యాపీనెస్ కూడా ఉందన్నమాట. ఎగ్జిబిషన్కి వచ్చామంటే సిమ్లా మిర్చి బజ్జీ తినాలి, అప్పడం తినాలి కంపల్సరీ. సో అవి తిన్నాము మేమైతే. పానీపూరి తిన్నాము, రంగుల రత్నం ఎగ్దాం అనుకున్నాము, కానీ లక్కీ పాప ఉంది కదా ఇంకా కుదరలేదు, ఎక్కలేదన్నమాట. మేము డ్రింక్ తాగుతూ ఉంటే అది లక్కీ పాప తెగ చూస్తూ ఉంది, తాగాలనిపిస్తుంది మా పాపం. కానీ ఇంకొక 1 మంత్ అయితే ఏదో కొంచెమన్నా పెట్టవచ్చు, కొంచెమన్నా నలిపి మెత్తగా చేసి పెట్టవచ్చు కదా, ఇంకొక 1 మంత్ ఆగాక పెట్టవచ్చులే అని చెప్పేసి చూసాం. కొంచెం ఎందుకో మంచిగా అనిపించింది అలా చేయడం, అంతేగాని ఆశ చూపించి బాధ పెట్టడానికి కాదు. తన చిన్న చిన్న స్వీట్ మెమొరీస్లా అనేది మంచిగా అనిపించింది అనమాట, ఫన్నీ థింగ్స్. ఇంక ఇక్కడ డ్రింక్ వద్దామన్నామని చెప్పేసి ప్రిన్స్ పాప మొహం మార్చుకుందనమాట. సో దాన్ని కూల్ చేస్తున్నాను, జలుబైంది కదా బయట, తాగొద్దు తినొద్దు అని చెప్పేసి తనకు నచ్చ చెప్తుంటే మ్యాగీ తీసాడు ఆ చిన్న బిట్టు. పానీపూరి చూసారా, కనీసం అందులో పప్పు కూడా పెట్టి ఇవ్వట్లేదు, మనమే మొత్తం పప్పు నీళ్ళు అన్నీ పెట్టుకొని మనమే తినాలంట. ఇంకా నేనైతే తీసుకొచ్చాను. మ్యాగీకి పానీ ఇష్టం ఉండదు, జస్ట్ ఆ చాట్ వరకే పెట్టుకొని తింటారు. ఇంకా నేను పానీ వేసుకొని పానీపూరి అయితే తినేసాను. చాలా వేడిగా ఉంది.
బాగా ఎంజాయ్ చేసామండి. చిన్న స్టాళ్ళు తక్కువ స్టాళ్ళు ఉన్నా కూడా బాగుంది. ఆ స్టార్టింగ్లో ఆ బాహుబలి సెట్ కొంచెం ఉన్నా కూడా బాగుంది, నచ్చింది. ఇంకా ఈ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళమని చాలా డేస్ నుంచి అడుగుతుండే, నేను ఎప్పుడో ఆటో మీద చూసాను అనమాట. అప్పటి నుంచి అడుగుతుంటే ఇప్పటికి తీసుకెళ్లారనమాట. ఇంకా ఇంకోటి మెయిన్ థింగ్ కోర్స్ గురించి చెప్పాలనుకున్నానండి. ఇంకా నిన్న పోస్ట్ చేసిన కర్ణ వడ్డీ వ్యాపారి ఆ షార్ట్స్కి అయితే చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న వెబ్ సిరీస్లో అనుకుంటున్నాము. సో మంచి కాన్సెప్ట్స్తో మేము ముందుకు వస్తున్నాము. సో అవి కూడా చూసి ఆదరించండి. ఎలా అనిపించాయి ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 lakh దగ్గరలో ఉన్నాము. ఇంకా ప్రిన్సి పాపకి ఇందులో ఆడుకోవాలని చాలా కోరికగా ఉంది. సో తన కోరిక అయితే నేను తీర్చేశాను. అంటే చిన్న చిన్న పిల్లలకి వీటి మీదే ఉంటాయి కదా, సో అందుకే తనైతే ఎక్కించాను. 50 రూపీస్ తీసుకున్నారనమాట. అది ప్రిన్స్ని ఇంకా కొంచెం ఎక్కువసేపే ఆడుకొని ఇచ్చారు, ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు, ఎక్కువ రావట్లేదు. సో పిల్లల్ని వాళ్ళకి అలిపిరి వచ్చేంతవరకు ఆడుకొని ఇచ్చారు. సో మంచిగా అనిపించింది అక్కడైతే. ఇంకా ప్రిన్సి పాప కొంచెం తేలిగ్గా ఉండడం వల్ల అది సరిగ్గా మునగక చక్రాలు తిరగట్లేవు అనమాట. కొంచెం బరువు ఉంటే చక్కగా చక్రాలు మునిగితే తిప్పుతా ఉండి ముందుకు వచ్చేది. తేలిగ్గా ఉండడం మైనస్ అయిపోయింది. ఇంకా తనకి ఎలా తిప్పాలి, ఎలా ఆడుకోవాలని చెప్పేసి నేను చూపించి చెప్తా ఉంటే నాకు చిన్న క్లిప్ అయితే తీశారనమాట. రంగుల రాట్నం ఒక్కటే ఎక్కకపోవడం, అదే జైంట్ వీల్ ఎక్కకపోవడం ఒక్కటే మిస్ అయ్యాము. అదొక్కటే ఎక్కితే బాగుండు. నాకు ఎక్కితే కళ్ళు తిరుగుతాయండి ఖచ్చితంగా, కానీ ఇష్టం ఎక్కడం. కళ్ళు మూసుకొని ఎక్కి తిరిగి దిగుతాను. ఇంకా ఎగ్జిబిషన్ వచ్చామనంటే ఇదిగోండి, ఈ బెలూన్ షూట్ చేయకపోతే మాత్రం అది వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉండదు, వెళ్ళిన తృప్తి ఉండదు అనమాట. అందుకనే ఇదైతే షూట్ చేసాము. ఆయన ఇచ్చిన 6 bulletsలలో ఒక 2 bullets ఏమో పేలాయి, ఎల్లోది పింక్ది ఏదో పేలింది, మిగిలిన అన్నీ వేస్ట్ అయిపోయాయి అనమాట. లాస్ట్ ఒక బుల్లెట్ ఉన్నప్పుడు నాగీ ఇచ్చాను, నాగీ కూడా కొట్టారనమాట. ఇదొకటి. ఇంకొకటి బాల్స్ ఆడతాం కదా, బాల్స్ దాంట్లో ఎంతసేపటికి సోప్ బాక్సు, తాళాలు పెట్టుకునేది, చెవికి ఒకటి అలాంటివి ఇస్తూ ఉండే అనమాట. ఈసారి అదైతే ఆడలేదు, ఓన్లీ ఇదే ఆడుకొని వచ్చాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి. 60 రూపాయలు టికెట్, కొనుక్కొని తిన్నాము అంతే. ఎంజాయ్ చేసి టైం ఫ్యామిలీతో స్పెండ్ చేసి మొత్తానికి అయితే బయటకు వచ్చేసాము. ఏం కొన్నానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళి వచ్చేసాము. నేను ఎగ్జిబిషన్లో ఏం కొనుక్కున్నాను అన్నదే ఈ వీడియో అనమాట. సో ఇప్పుడు తీస్తున్నది ఇదిగోండి, 100 రూపీస్కి 2 పూల కుండీలు అయితే తీసుకున్నాను. ఏంటి సెట్ అవుతాయని. కొంచెం చల్లగాలికి వెళ్ళొచ్చానుగా, చల్లటి డ్రింకు నీళ్ళు తాగాను, గొంతు పోతుంది. ఇదిగోండి, ఇవేమో మా మట్టి కుండల్లోకి తీసుకున్న చెక్క గరిటె అనమాట. ఇది చక్కగా ఎక్కువ సూపులు లాంటి, పులుసులు లాంటి, ఇంకా రాగి సంగటి అలాంటివి చేసినప్పుడు బాగుంటుంది అనమాట, చక్కగా మెదపడానికి వాటికి. అందుకని ఈ లోతున్న గంటే చక్కది స్ట్రాంగ్ది తీసుకున్నాను. ఇది కొండపల్లి బొమ్మలు అమ్ముతారు చూడండి, వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. 80 రూపీస్ చెప్పారు, ఫైనల్ 50కి ఇచ్చారనమాట. ఇది ఎగ్జిబిషన్ బయటే ఒక తాత మామిడికాయలు పెట్టుకొని అమ్ముతున్నాడు. సో 2 మామిడికాయలు అయితే తీసుకున్నాము. ఇది ఒకటి వచ్చి 50 రూపాయలు. ఇదే ఫస్ట్ మామిడికాయలు మేము తినలేదు, ఇంకా తింటే అదే ఫస్ట్ మామిడికాయ ఈ సమ్మర్కి మాది. ఇంకా వచ్చేసి ఇదిగోండి, ఈ జాడీలు చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి 60 రూపాయలు పడింది. మస్తు అంటే మస్తు ఉన్నాయి. ఇదిగోండి, ఈ 2 తీసుకున్నాను. ఇంకోటి ప్రిన్సమ్మకి ఆడుకోవడానికి అంట్లు తీసుకున్నాను. దా ప్రిన్సమ్మ చూపిద్దు. అయ్యయ్యో, ఇదంతా ఇరక్కొట్టేసామైందిమా. ఇట్లా సైడ్కి తిరగొట్టడం కాదా? ఇది ఒక పెన్సిల్ కొనుక్కుందండి ప్రిన్సమ్మ, 10 రూపీస్. ఇది బాగుంది. వావ్, చాలా బాగుంది ప్రిన్స్ బిడ్డ. దీని క్యాప్ కూడా ఇచ్చాడనమాట. ఇది ఇలా మార్చుకొని పెట్టుకోవడానికి, గ్రిప్ కూడా మంచిగా ఉంటుంది. బాగుంది ప్రిన్స్ బిడ్డ నీ పెన్సిల్. స్కూల్కి తీసుకెళ్ళవా? గుడ్ గర్ల్. ఇంకోటి ఇది మా ఆయనకి నేను నా ఇష్టంగా తీసుకున్నాను అనమాట, చైన్. ఇలాంటి బాగా వేసుకుంటారు. చెప్పులు కొనవే అంటే మెడలో వేసుకోవడానికి షూ కొన్నది, సరిపోయాయి. ఇదే చెప్పులు మెడలో వేసి ఊరేగించడం అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇదొక చిన్న సూపు, అదే ఏమంటే చాట. ఇందే చాట. సూప్ అంటే చికెన్ సూప్ ఇది అనుకుంటారు ఇందులో. సో మూలకున్న చెత్త ఇక్కడిది ఏమన్నా అప్పటికప్పుడు ఎత్తడానికి ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. 30 రూపీసే. మామూలుగా నేను డీమార్ట్లో అక్కడ చూసినప్పుడు 90, 150 అలా ఉందన్నమాట. సో 30 కదా అని చెప్పి తీసుకున్నాను.
వాయిస్ వస్తుందో రావట్లేదు కూడా తెలీదు, చిన్నగా మాట్లాడుతున్నాను. మా ప్రిన్స్ ఇది ఎందుకు తీసుకుందో ఏంటో తెలియదు కానీ దీంతో మోమోస్ అంటుంది. ఇది మోమోస్ది కాదమ్మా, గజ్జికాయలు అని చెప్పాను, అయినా మోమోస్ అంటుంది. సరేలే ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను. పెద్ద పెద్ద మోమోస్ చేసి ఇవ్వాలేమో. ఇది ఒకటి తీసుకుని, ఇది 10 రూపీసే పడింది. ఎగ్జిబిషన్లో మొత్తం తిరగడం, తినడం, కొనడం అన్నీ చేసాం అనమాట. ఇదిగోండి, ఇది మా అసలు సంత, ఇష్టంగా కొనుక్కున్నవి. ఇది మా వారు నా కోసం ఇష్టంగా కొన్న క్లిప్పు. ఈ నేను ప్రిన్సమ్మ కోసం 2 తీసుకున్నాను. ఇది ఒకటి బటర్ఫ్లై, ఇవి 10 రూపీసే. ఒకటి వచ్చేసి చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా పర్లేదు, వాడచ్చు, అంత బాగున్నాయి. ఇది 50 రూపీస్ అండి, 50 రూపీస్ ఇది. కానీ నచ్చిందిగా, మ్యాట్ బాగుందని చెప్పేసి ఇదిగో అమ్మ, ఇది కూడా ఇది. ఈ స్పూన్స్ ఏమో ఈ జాడీల్లోకి బాగుంటాయి అని చెప్పేసి దీంట్లోకి ఇంకో జాడీలు తీసుకున్నాగా వాటిల్లోకి అని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. అయ్యయ్యో నేను చూసుకోలేదు బావా. స్పూన్ ఒకటి వచ్చేసి 10 రూపాయలండి, తప్పలేదు, నచ్చాయిగా తీసుకున్నాను. ఇది ఒక కోమ్ తీసుకున్నాను. ఇవి కూడా చూపించాలా అనుకుంటారేమో, బట్ మొత్తం ఏం కొన్నాను ఏంటో మీకు తెలియాలిగా, అందుకే. ఇది 20 రూపీస్ కాదు, 10 రూపీసే. ఇది 10 రూపీస్, ఇది 10 రూపీస్. ఇవి వచ్చేసి 60 అండి, నెయిల్ పాలిష్లు 60 రూపీస్. ఈ ఒక 2 తీసుకున్నాను. మా ప్రిన్స్ అమ్మ ఇది నా కోసం తీసుకుంది, హెయిర్ కంట. ఇది ఉట్టి పేపర్ని ఫోల్డ్ చేసి ఇలా చేస్తారు, ఇది ఆగనే ఆగదు. 10 రూపీసే, ఆమె ఇష్టంగా తీసుకొని వచ్చిందిగా, అందుకే తీసుకున్నాను. ఇంకా ఇదేమో చిన్న పాపకి ఇంకా నెక్స్ట్ ఫుడ్ తినిపిస్తూ ఉంటాను. స్పూన్ బాగుంది, లాంగ్ అంటే పెద్దగా ఉంది, చక్కగా ఉంటే తినిపించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. స్టీల్ అయితే గుచ్చుకుంటా ఉంటుంది, ఇలా సైడ్స్కి ఏమైనా అంటికి తీస్తున్నప్పుడు, అందుకని ఇది తీసుకున్నాను. ఇంకా 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను ప్రిన్స్ అమ్మకి, 2 పిల్లకలకి 2 రబ్బర్ బ్యాండ్లు. మోస్ట్లీ ఈ కలర్సే ఉన్నాయి డ్రెస్సులు అన్నీ, అందుకని ఈ కలర్ తీసుకున్నాను. ఈ ఒక టిక్ టాక్స్ తీసుకున్నాను 2. ఇది కూడా ఈచ్ ఒకటి వచ్చేసి 10 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా. నీకే ఇస్తాలే బేట. ఇది కూడా మా వారు తీసుకున్నారు, 10 రూపీస్. కలర్ బాగుందని చెప్పేసి ఇది కొనిచ్చారు నాకు. ఇదేమో మొక్కలకి నీళ్ళు పెట్టడానికి కొంచెం ఎక్కువ హోల్స్ ఉన్నాయి కదా, చక్కగా పడుతుంది, ఒకే చోట పడదని చెప్పేసి చెప్తే నాగికి తీసుకున్నారనమాట. సో ఇదండి మా షాపింగ్. ఇది కూడా 10 రూపీసే. ఇదిగో ప్రిన్స్ అమ్మ కోసం మొన్న మంగళగిరిలో కొన్ని తీసుకున్నానండి, స్టీల్ సామాన్లు. వాటికి తోడు ఇవి కూడా ఉంటాయని చెప్పేసి తీసుకున్నాను. చాలా బాగున్నాయి, 100 రూపీస్ అండి ఇవన్నీ. ఇందులో స్టవ్ అది వచ్చిందో రాలేదో తెలియదు, తీస్తే కానీ తెలీదు. ప్రిన్స్ అమ్మ స్టవ్ కోసమే బాగా వెతుకుతుండే, స్టవ్ రాలే బెట్ట. ఇదిగో స్టవ్, ఇదే స్టవ్. ఇగో ఇలా స్టవ్. ఇదేమో రొట్టెల పీట, ఇదో చిమ్మట, ఇది కడాయి. ఇదిగో కడాయి, ఇది పిండి కలుపుకోవడానికి. ఇది బుడ్డి కప్పు, ఇది ఒక చెంబు, ఇది ఇడ్లీ పాత్ర, ఇది ఒక ప్లేటు, ఇది ఒక ప్లేటు. మా అస్తం కూడా వచ్చిందమ్మా, అస్తం చిల్లుగంటే ఏమంటారు దీని, అట్లా కాడ స్పూను. వావ్, చాలా వచ్చాయి బేటా నీకు. రొట్టెల పీట, రొట్టెల కర్ర ఏది, ఇగో రొట్టెల కర్ర. అది ఇంకో ఇది, వీటికి తోడు ఇగో స్పూన్ కొనుక్కుంది, ఇది అన్నంకి. మంచిగా ఉన్నాయి ప్రిన్స్, ఇవి అప్పుడప్పుడు నాకు కావాలి. ఇగో కొనిచ్చాగా, ఇది బరువు లేపట్లేదు అసలు. ఇలా పెట్టుకోవాలి. ప్రిన్స్ అమ్మ ఇంకా ఉండాలండి సామాన్లు, అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. మిగిలినవి కూడా 1 2 3 4 5. ఇవి నేను మొన్న మంగళగిరిలో తీసుకున్నవి. ఇది ఒకటి, ఇది 10 రూపీస్ అండి. ఇందులో వచ్చింది కొంచెం వేరు, దీనికి ఇలా హ్యాండిల్ లాగా వచ్చింది. ఇది ఒకటి, ఇదిగోండి, ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. ఈ 2 అద్దం దువ్వెన 10 రూపాయలు. ఎగ్జిబిషన్లో ఇవాళ అడిగితే ఇది 30 రూపాయలు అండి అద్దం దువ్వెన ప్రిన్స్ అమ్మకి. చిన్నప్పుడు నా దగ్గర కూడా ఇలాంటి స్టీల్ సామాన్లు చాలా ఉన్నాయి. ఏంటి కన్నా ఇంట్లో సైడ్ వేస్తున్నావు? స్పూన్ ఇదేనా? చాకండి, మా ప్రిన్స్ చాక్. స్పూన్ సైడ్ వేసామనుకున్నానుగా, సారీ. ఇది గిన్నె కూడా వేసుకున్నావు ఏంటో? కావాలా? ఏంటేంటివో కొనుక్కుందా అండి చక్కగా. నా దగ్గర కూడా చాలా సామాన్లు చిన్నప్పుడు. దీన్నమ్మ, ఇది దీనిది
ఈ స్పూన్ బాగుంది కదా, చాలా బాగుంది ఈ స్పూన్. ఇదొక చిమ్మట, ఇదొక స్పూన్. ఏంటి మా? సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్. బాయ్. చిన్న పడుకుందండి.